చికెన్ బిర్యానీ కోసం ముందుగా బాస్మతి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డ, టమోటా, 2 పచ్చిమిర్చి, కాసంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మేము కుక్కర్ని తీసుకున్నాం. కుక్కర్ అయితే కొంచెం మందంగా ఉంటుందని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడి అవ్వగానే బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆడిచ్చి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా బాగా మగ్గాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత బాగా మగ్గనియాలి. అది మగ్గేలోపు మనము ఇంకొక స్టవ్ పైన గిన్నెలోకి నీళ్ళు తీసుకొని తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కం, చెక్క, కొత్తిమీర, అన్నీ వేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇంతలో మసాలా మగ్గింది. మసాలాలోకి మనం కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి అన్నీ వేసుకోవాలి. బాగా కలుపుకొని మనం తీసుకున్న చికెన్ని చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. చికెన్ ఉడికేంతగా మనకు తగిన నీళ్ళు పోసుకొని చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూసి పెట్టుకొని కొంచెం ఉడకపెట్టుకోవాలి చికెన్ బాగా. అంతలోపు మనకి నీళ్ళు బాగా ఉడికినాయి. ఈ నీళ్ళలో మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని ఒక 50% ఉడికిన తర్వాత బక్కల గెంటితో ఆ నీళ్ళన్నీ పోయేలాగా తీసేసుకొని ఉత్త అన్నాన్ని మాత్రమే మనము చికెన్లోకి వేసుకోవాలి. అన్నం అంతా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకోవాలి. మనం చికెన్లోనే తీసి పెట్టుకున్న కొంచెం ఎసురుని పైన వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత మూసి పెట్టుకోక 10 minutes అట్లా కుక్కర్ మూత మూసి పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది బిర్యానీ. చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్. మన చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం పక్కలో కొంచెం అట్లా గంటితో కలిపెట్టుకుని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. చూసినారా చికెన్ ముక్క ఎంత బాగా మెత్తగా ఉడికిందో. ప్లేట్లోకి బిర్యానీ, పెరుగు పచ్చడి, తర్వాత ఎర్రగడ్డ, కీరాని పెట్టుకుంటే మన చికెన్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.